అందరు నమస్కారం అండి. గాదె సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయ గత వారం రోజుల నుంచి విజయవాడ నగరంలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఈ కేసు గురించి అందరికీ అన్నీ తెలిసిందే. నేను డెప్త్గా ఈ కేసు విషయంలో వేలదలుచుకోవాలా. ఎందుకంటే పోలీసు వర్షను పోలీసులు ఉంది, తల్లి వర్షను తల్లిది ఉంది. పోలీసులు మాకు తెలియదు అని చెప్పి పోలీసులు వాళ్ళ వర్షం చెప్తున్నారు. తల్లేమో మా కొడుకుని పోలీస్ స్టేషన్లోనే చంపేశారు అని ఆ తల్లి ఆరోపిస్తోంది. ఒకవేళ గనక పోలీసులే సాయి కృష్ణని లాకప్లోనే చంపేస్తే అది క్షమించరాని తప్పు. ఎవరైతే సాయి కృష్ణ ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఆ మరణానికి ఇన్వాల్వ్ అయి ఉన్నారో పోలీసులు అధికారులు, వాళ్ళందరూ కూడా కఠినమైన శిక్ష పడాలి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే నిన్న సాయి కృష్ణ తల్లి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి సాయి కృష్ణ చాలా మంచోడు, చాలా శుద్ధపోస, అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తాడు తప్ప పెద్ద పెద్ద తప్పులు చేయడు, అతను చాలా మంచివాడు అనే లెవెల్లో అతనికి సర్టిఫికేట్ ఇచ్చడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు. ఏంటి చిన్న తప్పులు? చిన్న చిన్న తప్పులు అంటే ఎలాంటివి చిన్న చిన్న తప్పులు జగన్ గారు? నాకు అర్థం కాలేదు. సిగ్నల్ క్రాస్ చేయటమా? హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటమా? ఏది చిన్న తప్పులు? ఒక మనిషిని చంపేస్తే, ఒక మనిషిని హత్య చేస్తే అది నీకు చిన్న తప్ప? ఏమండి, అది నీకు చిన్న తప్ప? ఒక మైనర్ బాలికని రేప్ చేస్తే అది నీకు చిన్న తప్ప? అతను రేప్ చేసింది కాక వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా రేప్ చేయించాడు, అది చిన్న తప్ప? ఆ పిల్ల తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవన్నీ చిన్న తప్పులా? నవీన్ రెడ్డి అనే ఒక కుర్రోడిని అతి కిరాతకంగా పొడిచి చంపాడు, ఇది చిన్న తప్ప? ఏది చిన్న తప్పు? మీరు ఏ బేస్ చేసుకుని చిన్న చిన్న తప్పులు అంటున్నారు? 25 ఏళ్ల వయసులో 20 కేసులు పైగా అతని మీద ఉన్నాయి. అనేక కేసులు, గాంజా కేసులని, లేకుంటే ఈ రౌడీ షీట్ అని, రౌడీ షీట్ కూడా ఉంది అతని మీద. స్వయాన వాళ్ళ మేనమామ చెప్పాడు వాడి మీద రౌడీ షీట్ ఉంది. ఈరోజు పోలీసులు ఈరోజు అంటే ఏదో ఒక రోజు వాడు తిరిగే తిరుగుడికి ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చంపేస్తారు, అది మేము ఎప్పుడూ ప్రిపేర్ అయ్యాము అని వాళ్ళ సొంత మేనమామే మాట్లాడారు. రౌడీ షీట్ కూడా ఉంది, 20 పైగా కేసులున్నాయి. అలాంటి నిందితుడిని చిన్న చిన్న తప్పుల ఏం అంటే రాష్ట్రానికి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? సాయి కృష్ణ తల్లి గారిని పరామర్శించడంలో తప్పు లేదు, పరామర్శించాలి. కొడుకు ఎంత తప్పు చేసినా తల్లి కడుపు కోత ఎవరు తీర్చలేనిది. కొడుకు ఎంత ఎదవైనా సరే తల్లికి మాత్రం ఆ బిడ్డ మంచివాడే. పరామర్శించడం మంచి విషయమే, కాదని ఎవరు అనరో, పరామర్శించాలో కూడా. పరామర్శించి బయటకు వచ్చి ఆ తల్లి గురించో లేకుంటే కేసు గురించి మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేయాలి. అంతేగాని సాయి కృష్ణ అనే వ్యక్తికి మీరు సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఈరోజున వైసీపీ కార్యకర్తలే ఈరోజు మిమ్మల్ని అసహించుకుంటున్నారు మీరు మాట్లాడిన మాటలు. అరే, ఒక క్రిమినల్కి జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికేట్ ఇస్తున్నారు, మంచివాడు అంటున్నారు, చిన్న చిన్న తప్పులు అంటున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ సొంత కార్యకర్తలే మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితికి వచ్చారండి. అర్థం చేసుకోండి. ఈరోజు ఒక క్రిమినల్ పక్కన పెట్టండి, క్రిమినల్ లేకుండా అది క్రిమినల్ పక్కన పెట్టండి, తల్లిని పరామర్శించారు, మంచి విషయమే, గొప్ప విషయమే. మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రైవరు సుబ్రహ్మణ్యం ఉన్నారు కదా, మీ సొంత ఎమ్మెల్సీ చంపేశాడు కదా, వెళ్ళి పరామర్శించావా? ఇంకా లేకపోతే ఆ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన తల్లిగారిని ఏమైనా పరామర్శించావా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తల చేత, మీ నాయకుల చేత చంపబడిన తల్లిదండ్రుల ఇంటికి కానీ ఏ రోజు వెళ్ళి వాళ్ళని పరామర్శించారండి మీరు? ఏ రోజు పరామర్శించారా? ఏ రోజు పరామర్శించాలా? కానీ ఇక్కడ ఒక రౌడీ షీటర్కి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు.
ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? మీరు జగన్ గారు, మీరు అర్జెంటుగా మీరు ఏం చేయాల్సింది, నీ చుట్టూ ఉన్న కోటరీ ఉంది కదా, అర్జెంటుగా వాళ్ళని మార్చేయండి. ముందు అంబట్ రాంబాబుని మార్చేయండి. ఈ అంబట్ రాంబాబు చేసిన ఏదో పని ఏంటంటే, నవీన్ రెడ్డి ఫోటోలు తీసుకొచ్చి పిల్ల సాయి ఫోటోలు పోలీసులే చంపేశారని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించాడు. నిజంగా అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. వాస్తవానికి అంబట్ రాంబాబు మీద చాలా పెద్ద నేరం. నవీన్ రెడ్డి ఫోటోలు తీసుకొచ్చి ఎలా అంబట్ రాంబాబు ఇది సాయికృష్ణ ఫోటోలు అని చెప్తాడు? ఎలా చెప్తాడు? ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే, సాయికృష్ణని చంపేసినట్టు లేకుంటే ఆధారాలు ఉంటే అవి కోర్టుకు సమర్పించండి. కోర్టుకు సమర్పించండి, ఇంకా మంచిది కదా. పోలీసులకి ఒక్క నిమిషం అండి, సారీ, పోలీసులకి ఆ శిక్ష పడేటట్టు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అంబట్ రాంబాబు గారి దగ్గర లేకుంటే ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు పోలీసులకి అంటే కోర్టుకు సమర్పిస్తే, ఆ తప్పు చేసిన పోలీసులు నిజంగా తప్పు చేసిన పోలీసులు అయితే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాలి కదా. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా, సంతోషమే కదా, మేము కూడా సంతోషపడతామే కదా. ఇప్పుడు చట్టం అంటూ ఒకటి ఉందండి. నేను అంటే పోలీసులు ఒకరో ఇద్దరు తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థనే మనం తప్పు పట్టకూడదు. ఏమే తప్పు చేసినా కానీ కొట్టే హక్కు ఎవరికి లేదు. అది పోలీసులకైనా సరే కొట్టే హక్కు లేదు. అలాంటిది ఒక వ్యక్తిని చంపేశారు అని మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఏంటి అని కోర్టుకి సమర్పిస్తే ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు అందరికీ శిక్ష పడద్దు కదా, వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా, వాళ్ళని జైలు వెళ్తారు కదా, సంతోషమే కదా. అంతకంటే కావాల్సిందండి. ఇలా కొట్టుకుంటే పోతే కుదరదు కదా. పోలీసులు కూడా చట్టం అంటే ఒకటి ఉంది. నేను ఖండిస్తున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, దాన్ని నేను ఖండిస్తున్నాను. అంతేగాని ఒక కేసుని మిస్లీడ్ చేయడానికి మీరు ప్రయత్నించే ప్రయత్నాలు నిజంగా చాలా బాధాకరం. మీరు ఆ సాయికృష్ణ తల్లి గారిని పాపం ఎంతైనా తల్లి, ఆవిడ కడుపు కోత, ఆవిడ బాధ చూస్తుంటే నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏ తల్లి కూడా నా కొడుకు ఫలానా లేకుంటే ఫలానా వ్యక్తిలాగా తయారవ్వకూడదు, మంచి దారిలో వెళ్ళాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా భావిస్తారు. తప్పుడు దారిలో వెళుతున్నప్పుడు వాళ్ళని సర్దించుకునే ప్రయత్నం తల్లిదండ్రులు ఖచ్చితంగా చేస్తారు. ఆ తల్లి కూడా చాలాసార్లు ప్రయత్నించానంట కూడా ఆవిడే చెప్పింది. నేను మార్చుకునేవాడిని మార్చుకుంటున్నాను చెప్పి ఆ తల్లే చెప్తుంది. తప్పులేదు, ఎందుకంటే కొడుకు ఆ కడుపు కోత మనం అర్థం చేసుకోగలుగుతావి. మీరు ఒక వ్యక్తికి మీరు సర్టిఫికేట్ ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నేను అంతకు మించి నేను ఈ కేసు గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవాలా. ఏం మాట్లాడితే ఎవడెవడో ఫోన్లు చేసి నీకు ఏం తెలుసు, అది తెలుసా, ఇది తెలుసా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఈ కేసు గురించి మాట్లాడినా నిన్న కూడా ఒక ఆడియో చూసుంటారు మీరు. నేను ఒక ఆడియో పెట్టా, దాంట్లోనే ఉంది, అది కూడా ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. నేను కట్ చేసి పెట్టా, ఎందుకంటే మరి సెన్సిటివ్ వెళ్ళిపోతుందని చెప్పి నేను అతను మంచి కొరకే పెట్టా. ఇలా బెదిరించడాలు, భయపెట్టాలు మాడుకుంటే మంచిదండి. ఎవరికైనా సరే వాస్తవాలు మాట్లాడండి. తప్పు చేసినవాడు ఎవడైనా సరే తప్పనేగా ఖండించండి. అది సాయికృష్ణ చేసింది తప్పేదే తప్పే. పోలీసులు అతను చంపారనుకో, అది తప్పే. కాదని ఎవరు అంటారు, ఇక్కడ కాదని ఎవరు అంటారా? ఖండిస్తాను, 100% ఖండిస్తున్నాను. పోలీసులు కనుక ఒకవేళ అతను సాయికృష్ణ కానీ చంపుంటే నేను ఖండిస్తున్నా. ఇమీడియట్గా పోలీసులకి ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష పడాలంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు, జగన్ గారు మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాలి. అవి చూపించండి. త్వరగా ఆ పోలీసులకి శిక్ష పడే విధంగా ప్రయత్నించండి. థ్యాంక్ యూ.